వచ్చి ఇంకో శారీ అండి, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లాగా ఉంటది. సో ఇక్కడ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ శారీ. సో ఇక్కడంతా వచ్చి కొంచెం గోల్డిష్ అండ్ వైట్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చాయి. కిందేమో ఇలా లేస్ టైప్ లో వచ్చింది బార్డరు, పెద్ద లేస్ లాగా. సో ఇది ఫ్యాన్సీ శారీ అనేసి మింత్రాలో తీసుకున్నాను. ఫ్యాన్సీ శారీస్ నాకు కొంచెం తక్కువ ఉన్నాయనేసి. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కట్టుకుంటే. సో కిందంతా సేమ్ లేస్, శారీ మొత్తం ఇదే ప్యాటర్న్. సో ఇది వచ్చి పైట అండి, ఇలా వస్తుంది. సో పైట కూడా కింద ఇలానే బార్డర్కి వచ్చిన లేస్ వచ్చింది. సో ఇది మింత్రాలో నేను తీసుకున్నాను, 1400 పడింది నాకు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఫుల్ చమ్కీ చమ్కీ లాగా వచ్చింది, మొత్తం ఇదే బ్లౌజ్ కే వచ్చింది ఇదంతా వర్క్. సో ఇది నార్మల్ గానే జస్ట్ ఇలా పెద్ద హ్యాండ్స్ పెట్టించుకునేసి థ్రెడ్స్ మాత్రం పెట్టించేసాను దీనికి. సో ఇది వచ్చి ముందర. సో ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి నాకు 280 300 పడిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కి. సో ఇది శారీ. సో ఇది వచ్చి ఇంకో శారీ అండి, ఎల్లో అండ్ బేబీ పింక్. సో ఇలా పైన కింద బార్డర్ వచ్చి బేబీ పింక్ కలర్ లో వచ్చింది. చాలా చిన్న బార్డర్, ఇది చిన్న బార్డర్ వచ్చిందండి. కింద కూడా ఇలానే సేమ్, పైన అంతా ఎల్లో కలర్ లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, వైట్ అండ్ కొంచెం రాగి కలర్ లో. సో మొత్తం శారీ ప్యాటర్న్ అంతా ఇదే. సో దీని పైట వచ్చి ఇదండి. సో ఇది ఇలా వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ గా ఇది మా తమ్ముడు శ్రీనివాసపురం అక్కడ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇది నాకు తీసుకొచ్చాడు. ఏమో బ్లౌజ్ అండి, సేమ్ పైట కలర్ లో వచ్చింది బ్లౌజ్ మొత్తము. సో ఇది వెనకాల, సారీ ఇది ముందర ఇలా చిన్న చిన్నగా పెట్టించుకున్నాము. ఇదేమో వెనకాల ఇలా డోరీస్ పెట్టుకునేసి రెండు ఇలా వెనకాల ఓన్లీ ఇలా 2 ఇవి వచ్చే క్లాత్స్ వచ్చేలా పెట్టుకున్నాను. సో ఇది బ్లౌజ్ కూడా 250 300 అలా పడింది అంతే. ఇది వచ్చి ఇంకో శారీ అండి, థిక్ పింక్ కలర్, పైన వచ్చి గోల్డ్ కలర్ తో డిజైన్ వచ్చింది. చిన్న చిన్న గోల్డ్ కలర్ బుట్టాలు ప్లస్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ కూడా వచ్చాయి. సో బార్డర్ వచ్చి ఇదండి పెద్ద బార్డర్, ఇక్కడ నుంచి ఇదంతా బార్డర్. కొంచెం షైనీగా ఉంటది ఈ శారీ. సో ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, మా హస్బెండ్ ఫెస్టివల్ కి తీసాడు, వినాయక చవితికి అనుకుంటాను. సో శారీ మొత్తం ఇలానే షైనీగా ఉంటది. ఇది వచ్చి పైట అండి, పైట ఇలా వస్తుంది. సో దీని ప్రైస్ మా ఆయన ఆన్లైన్ లో కొనిచ్చారు. సో దీని ప్రైస్ అరౌండ్ 1500 1800 పడింది. ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. సో బ్లౌజ్ కి వచ్చి ఇలా సింపుల్ గా వర్క్ వేయించుకున్నాను. సో ఇలా నెక్ కి వర్క్ వేయించుకొని ఇలా బ్లౌజ్ కి ఓన్లీ ఒక పూలాగా వేయించుకున్నాను, మరీ ఎక్కువ గ్రాండ్ గా కాకుండా. ఇది సైడ్ కూడా ఇలా వేశారు. సో దీని బ్లౌజ్ ప్రైస్ వచ్చి విత్ స్టిచ్చింగ్ నాకు 900 పడింది, వర్క్ అండ్ స్టిచ్చింగ్ మొత్తము. సింపుల్ వర్కే కాబట్టి ఇక్కడ బెంగళూరులోనే వేయించుకున్నాను. సో ఇదండి ఇంకో శారీ, గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో. సో ఇది వచ్చి బార్డర్ కింద మీడియం గానే ఉంది బార్డర్. ఇది వచ్చి గ్రీన్ మీద కొంచెం గోల్డ్ లైన్స్ గా వచ్చాయి. ఈ శారీ వచ్చి మా ఆడబిడ్డ వాళ్ళు పెట్టారు, మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర పెట్టి మాకు ఇచ్చారు ఈ శారీ. ఇది ఇంకా కట్టుకోలేదు, ఈ ఉగాది కట్టుకుంటాను. ఇదేమో పైట అండి, ఇలా వస్తుంది బ్లూ కలర్ లో. సో గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే నాకు నచ్చిందండి. సో ఇది వచ్చి బ్లౌజ్ కి ఇలా బుట్టా పెట్టి కింద మళ్ళీ బార్డర్ వేయించాను, కొంచెం పెద్దగా ఉంటుంది అనేసి.
ఫుల్ బుట్ట పెట్టించేసాను, ఇలా డోరీ పెట్టించాను. సో ఇది వచ్చి ఫ్రంట్. సో బ్లౌజ్ కాస్ట్ నాకు 400 పడింది. సో ఇది వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అండి. సో ఇలా గోల్డ్ కలర్ లో లీఫ్ టైప్ ప్రింట్ వచ్చింది. సో చీర అంతా గ్రీన్ గా ఉంటుంది, కింద బార్డర్ మాత్రమే ఇలానే చిన్న చాలా చిన్న బార్డర్ అండి. సో ఇది వచ్చి పైట రెడ్ కలర్. సో ఇలా ఉంది, కింద ఇలానే వాళ్ళే తాళ్ళు ఇచ్చేసారు. సో దీన్ని వచ్చి మేము కంచి పట్టు చీరల షాపింగ్, పెళ్లి చీరల షాపింగ్ వెళ్ళినప్పుడు ఇది నాకు నచ్చి తీసుకున్నాను. ఇది ఏం పెద్ద ప్రైస్ ఏం లేదు, 1800 2000 పడింది అంతే. సింపుల్ గా ఉంటుంది, బాగా మంచి క్లాత్. సో దీని బ్లౌజ్ వచ్చి ఇది ఇలా మిర్రర్ వర్క్ వేపించి కుట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్. ఇది రీసెంట్ గా నేను మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నాను. ఆ వీడియో కూడా పెడతాను, అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చి నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కి డోరీస్ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఒకవేళ కొంచెం లూజ్ వచ్చినా కానీ మనకి దీంతో అడ్జస్ట్ అయిపోతుంది, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అంతా కరెక్ట్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క దానికి ఆల్మోస్ట్ డోరీ పెట్టడానికే చూసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చి నాకు మిర్రర్ వర్క్ వేసి కుట్టిన దానికి 400 తీసుకున్నారు. వైలెట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో శారీ అండి. సో ఈ శారీ మొత్తం ఇలా వైలెట్ కలర్ లో వచ్చింది, మధ్య మధ్యలో ఒక చోట సిల్వర్ ఒక చోట గోల్డ్ తో ఇలా రౌండ్ గా డిజైన్ వచ్చింది. సో శారీ మొత్తం ఇదే. బార్డర్ అయితే ఇలా సిల్వర్ ప్లస్ కింద డార్క్ పింక్ కలర్ లో వంకాయ కలర్ లో వచ్చింది బార్డరు, మీడియం బార్డరు. సో దీని పైట వచ్చి ఇదండి మెంతి కలరు, ఎల్లో మెంతి. సో ఇది పైట అండి, ఈ కలర్ వచ్చింది. సో ఇది వచ్చి నేను సేమ్ అదే మాకు వినాయక చవితికి చీరాల నుంచి శారీస్ ఎత్తుకొస్తారు మా ఊరికి, సో అక్కడ తీసుకున్నాను. ఇది అరౌండ్ 1800 ఏమో పడింది నాకు శారీ. సో ఇది వచ్చి బ్లౌజు ఇలా ఊరికైనా చిన్న చిన్నగా బుట్టాలాగా పెట్టేసి హ్యాండ్స్ కూడా అలానే షార్ట్ హ్యాండ్స్ పెట్టి ఇలా పెట్టించుకున్నాను. ఇది వచ్చి వెనకాల, ఇది వచ్చి ఫ్రంట్. శారీ అండి ఎల్లో కలర్, లైట్ ఎల్లో. సో ఇది వచ్చి ఫ్యాన్సీ టైప్ శారీ, ఇక్కడంతా ప్లెయిన్ గా వచ్చి కింద మాత్రం ఇలా లేస్ లాగా బార్డర్ వచ్చింది. దీని మీద చిన్న చిన్న వైట్ పూసలు లాంటివి వచ్చాయి లేస్ మీద. సో పైన కూడా అంతే సేమ్ ప్యాటర్న్. సో చీర మొత్తం ప్లెయినే వచ్చిందండి, ఓన్లీ కింద బార్డర్ తప్ప. ఇది వచ్చి పైట ఏమో ఇలా చివర్లో ఫ్లవర్స్ వచ్చి కింద నార్మల్ లేస్, ఇది కింద వచ్చిన లేసే వచ్చేసింది. సో ఈ శారీ నేను ఆల్రెడీ కట్టుకున్నానండి మామిడికాయ పచ్చడి వీడియోలో, షార్ట్ వీడియోలో. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. శారీ అయితే బాగుందండి కట్టుకున్నప్పుడు. సో దీని బ్లౌజ్ వచ్చి ఇది మా అక్క వాళ్ళ అత్త కొనిచ్చింది, మా అక్కకి నాకు ఇద్దరికి. మా అక్కకి గ్రీన్ కలర్, నాకు ఎల్లో కలరు. సో ఇది వచ్చి బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసాను, ఇలా లేస్ పెట్టించేసి. వెనకాల వచ్చి డోరీస్, ఇదేమో ముందర. అది వచ్చి ఇంకో శారీ అండి, థిక్ ఆరెంజ్ కలర్, ఫుల్ ప్లెయిన్ శారీ. ఇది కూడా ఫ్యాన్సీ టైప్ నార్మల్ యూజ్ చేసుకునే శారీ. కింద వచ్చి ఇలా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. సో శారీ మొత్తం ప్లెయినే, ఓన్లీ కింద మాత్రం బార్డర్ వచ్చింది ఇలాగా. సో దీని పైట వచ్చి ఇది సైడ్ లో ఇలా కొంచెం చిన్నగా లేస్ వచ్చి కింద ఇలా వచ్చింది, ఇది వచ్చి పైట. సో దీని వచ్చి నేను ఆన్లైన్ లో వాళ్ళు కట్టుకున్నప్పుడు చూసి నచ్చి తీసుకున్నాను, నాకేం మరీ అంత నచ్చలేదు వచ్చిన తర్వాత.
పోనీలో ఎలానో తీసుకున్నాను, డైలీ వేర్కి పనికొస్తుందని అలానే పెట్టుకునేసాను. ఇది అరౌండ్ 850 అలా పడింది నాకు ప్రైస్. సో ఇది వచ్చి బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ కొంచెం డిజైన్ వచ్చింది, అది చీరతో పాటు వచ్చినప్పుడే. సో ఈ బ్లౌజ్ ని ఇలా వెనకాలకి వర్క్ వేయించుకొని షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. ఇది వచ్చి ముందర ఇలా పైపింగ్ పెట్టించుకొని కుట్టించాను. ఇంకో శారీ అండి. సో ఇది వచ్చి రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కొంచెం ఎల్లో కలిసిన కలర్ లాగా ఉంటది. సో రెడ్ కింద వచ్చి పెద్ద బార్డర్ వచ్చింది ఇలా రెడ్ కలర్ లో. ఇది చీర మొత్తం ఇలా గ్రీన్ వచ్చి ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చాయి, బాక్సులు వచ్చి. సో పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చి మా అమ్మ దేవుడి కోసం అని తీసుకుంటే నాకు కలర్ నచ్చి నేను దేవుడికి పెట్టిన తర్వాత నేను తీసుకున్నాను. సో ఇది వచ్చి పైట్ అనమాట. సో ఇది వచ్చి పైట్ అండి. సో ఈ సారీ నేను తీసుకొని దేవుడికి వేరే చీర కొనిస్తున్నాను ఉగాదికి. సో ఇది నేను శివరాత్రికి కట్టుకున్నాను, కానీ ఫోటోస్ ఏం తీసుకోలేదు, కొద్దిసేపు కట్టుకొని మార్చేసాను. కలర్ అయితే చాలా బ్రైట్ గా ఉంటుందండి, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది సారీ. సో దీనికి దేవుడికి పెట్టడం వల్ల బ్లౌజ్ కట్ చేసి వాళ్ళు అది బ్లౌజ్ ఎక్కడో మిస్ అయిందన్నారు. సో ఇది తీసుకున్నాను, సపరేట్ గా క్లాత్ తీసి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. సో ఇవంతా నేను ప్లెయిన్ గా ఉందని చెప్పి ఇవంతా నేనే అంటించానండి. చిన్నగా ఇలా కుందన్ లేస్ టైపు ఇలా అంటించుకున్నాను, నెక్ కి ప్లస్ హ్యాండ్స్ కూడా అంటించాను. సో ఈ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. సో వేసుకున్నప్పుడు అయితే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు, మ్యాచ్ అయిపోయింది. సో ఇది ఫ్రంట్, ఇది నార్మల్ ఊరికి లైనింగ్ వేసి కుట్టిపించేసి నేను ఇది కొంచెం ప్లెయిన్ అనిపిస్తుందని ఇలా వేసుకున్నాను. అంతే అండి ఈ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్